జరగడం లేదు. సార్ మీరు అన్నమాట ఏకీభవిస్తాను సార్. గతంలో లాగా అగ్రెసివ్గా అయితే ఈ మధ్య లేము. కాకపోతే ఈ సాయి కృష్ణ ఇష్యూలో మాత్రం మా బాస్ ఎప్పుడైతే కాకినాడ వేదికగా అందరికీ చురకలు అంటించారో ఖచ్చితంగా జనసేన సోషల్ మీడియా మళ్ళీ యాక్టివ్ అయిందని అయితే నేను చాలా బలంగా చెప్తాను సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి జనసేన పార్టీ వ్యాఖ్యలకి మీరు స్పందించొద్దు అని ఈ దొంగల ముఠా ఎప్పుడైతే మాట్లాడగలిగారంటే అలా ఆ స్టేజ్ దాకా తీసుకురాగలిగిందంటే జనసేన సోషల్ మీడియా సార్. గడిచిన 4-5 రోజులుగా విపరీతమైన డేటాతో చాలా చాలా హుందాగా వితౌట్ ఎనీ బ్యాడ్ లాంగ్వేజ్ మేమందరం వాళ్ళని తిప్పికొట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర సమాధానం లేక, తిరిగి చెప్పడానికి సమాధానం లేక, ఇప్పుడు మేము నిజాలు చెప్తే చాలు, కానీ వాళ్ళు మా మీద బురద జల్లాలంటే ఎక్కడ లేని కట్టుకథలు, ఎక్కడ లేని అబద్ధాలు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున సార్ ఒక గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టాడంటే సార్, జోకర్ సార్, వీళ్ళంతా జోకర్లు సార్. వీళ్ళు ఫస్ట్ హాఫ్లో జోకులు ఈ కమిడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే కామెడీకి ఫస్ట్ హాఫ్ అంతా టైం పాస్ అయిపోయింది. కానీ సెకండ్ హాఫ్ అలా ఉండదు సార్. సెకండ్ హాఫ్ అలా ఉండదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే సార్ జనాలు రావట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాడే స్ట్రాటజీ ఏంటంటే జనాలు రాక వీళ్ళ జనాలను తోలుకొచ్చే నాయకులు పట్టించుకోక చౌరస్తాలో ఆపుతా ఉన్నారు సార్ ఆయన కాన్వాయ్ని. 4 రోడ్ల జంక్షన్లో కాన్వాయ్ ఆపేసి తద్వారా ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనంలాగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎగబడుతున్నారు జనం అన్నట్టుగా కెమెరా యాంగిల్స్లో ఫొటోస్ తీసి వీళ్ళు ఈ రోజున పబ్లిసిటీ చేసుకునే పరిస్థితి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితిలోకి వచ్చేసారంటే మొన్న రంపచోడవరం నియోజకవర్గం కార్యకర్తల మీటింగ్లో కూడా ఆయన ఆఖరి రాగం పాడేశాడు. నా వల్ల కావట్లేదు పార్టీని నడిపించటం, పోరాటాలు చేయడం నా వల్ల కావట్లేదు, ధర్నాలు రాస్తారోకోలు చేయడం నా వల్ల కావట్లేదు, ఇక ఈ పార్టీని నడిపించాలంటే మీ చేతుల్లో పెట్టేస్తా ఉన్నాను అని చెప్పి ఆయన ఆఖరి రాగం పాడేసి కార్యకర్తల మీద భారం మోపేశాడు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే సార్, పిచ్చోడి చేతిలో రాయి అని ఇందాక చెప్పుకున్నాం కదా సార్, పిచ్చోడి చేతిలో రాయి వర్సెస్ ఒక అద్దాల మేడ అని. ఇవన్నీ కూడా సమస్య పోవాలంటే, మన రాష్ట్రం బాగుపడాలంటే, మనం అద్దాల మేడలాగా కట్టుకుంటున్న మన అభివృద్ధిని, మన రాష్ట్ర భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే పిచ్చోడి చేతిలో రాయి లాక్కుని పిచ్చోడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది సార్. లేకపోతే వీళ్ళు ఇట్లాగే రోజుకొక ఇష్యూతో, రోజుకొక అంశంతో, రోజుకొక సమస్యతో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తూ ఉంటారు. దాన్ని మనం ఆ బురదని కడుక్కునే ప్రాసెస్లో వెనుకబాటు, ఈ అభివృద్ధి కూడా కుంటుపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద కొంచెం అగ్రెసివ్గానే సెకండ్ హాఫ్ లో దృష్టి పెట్టాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, అదే ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారన్నా, బాలకోటయ్య గారన్నా, లేకపోతే ఇప్పుడు మీరన్నా కూడా సెకండ్ హాఫ్లో దద్దరిల్లడం పక్క, కానీ ఎవరికి దద్దరిల్లుతుంది అనేది చూడాలి. తెరపైనే చూడాలేమో ఒకటి. రెండో